పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. యేసునాథుని యొక్క దివ్య హృదయమునకు అంకితము చేయబడిన ఈ జూన్ మాసములో ఈరోజు 22వ రోజు తిరుహృదయ ప్రభువును ప్రత్యేకముగా కొనియాడుతూ ఆరాధిస్తూ ఈ దివ్య సత్ప్రసాద ఆశీర్వాదమును ఆరాధనను అర్పిస్తున్నటువంటి కుటుంబములు పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబం, తుమ్మా శివరెడ్డి సెలీనా కుటుంబం, మాదినేని రియా, జస్విన్ రాయన్న జసింత కుటుంబం, బడుగు దేవరాజు మేరీ రాణి, డాక్టర్ మారియు రాజా, రీమా మోనోజ్ మోక్ష కుటుంబం, బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ రెడ్డి కుటుంబం, తుమ్మా జోజిరెడ్డి కుటుంబం, నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఒక కుటుంబం, కొచ్చెర్ల హృదయరాజు శివకుమారి, విమల రాజేంద్ర, తరిక హరిత కుటుంబం, పలకలూరి వెంకట సుబ్బమ్మ, సిస్టర్ జయశీల కుటుంబం, సిరిగిరెడ్డి అంకిరెడ్డి మేరీ కుటుంబం, అల్లమంతోని జతుర్తమ్మ కుటుంబం, పాల్రాజ్ శోభారాణి, రాకేల్ మోజెస్ సెలీనా కుటుంబం, కీర్తిశేషులు దుగ్గం కస్పార్ రాజా, కీర్తిశేషులు ఎవరైనా ఫాదర్ దుర్గం మెల్కియోర్ రాజా, పీమే ఆకురాతి చిన్నప్ప, రోజ్ జోస్ఫీన్, నిర్మలా కిరణ్మయ్, కల్పన కుసుమ, కిషోర్ కీర్తన కుటుంబం, డాక్టర్ అంతోని స్నేహి, తిమ్మవర్షిని, జోసఫ్ కెనడీ, నిర్మలా కుటుంబం, డాక్టర్ ఇరువ ఫిలోమినా కుటుంబం ఒక కుటుంబం, సకారాయప్ప సురేష్ కుటుంబం, భుజంగరావు కుటుంబం, అర్లారెడ్డి సుందరి కుటుంబం, గడ్డం జానకిరావు కుటుంబం, అల్లం జతుర్తమ్మ కుటుంబం, కత్రిమల దాసు కుటుంబం, బి మారియో జోసఫ్ కుటుంబం, అమ్మ కరణం నక్షత్రం కుటుంబం, ఎంఏ అంతోని నిర్మలా కుటుంబం, కీర్తిశేషులు రెడ్డి మాణిక్యం, శశీలెమ్మ కుటుంబం, కల్వకుంట్ల పాపయ్య, స్లేవమ్మ, కైపు భాస్కర్, అనిత కుమారి, మేరీ అన్విత, శేషం సందీప్, శశిల్య, శాలిని, కల్వకుంట్ల మనుబాల, సిస్టర్ బిందు కుటుంబం, భాగ్యమ్మ, తెరసమ్మ కుటుంబం, నర్రెడ్డి బాలజోజిరెడ్డి, మరియమ్మ కుటుంబం, పెద్దపాటి అలివేలు రామకృష్ణ, దివ్య కుటుంబం, సర్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, రాణి లాస్య, రియా కుటుంబం, దుగ్గింపూడి దయాకర్ రెడ్డి, అపర్ణ, అంటోని అవినాష్ రెడ్డి, హితాగ్రేస్ కుటుంబం, బచ్చల కుమారి, విజయ్ కుమార్, బచ్చలకూరి విజయభారతి జన్మదిన సందర్భంగా విక్టోరియమ్మ కుటుంబం, మేకల వాణి టీచర్ జన్మదిన సందర్భంగా మేకల జాన్సర్ మాస్టర్ మిల్కీ, కీర్తిశేషులు దొడ్డ రాయపరెడ్డి, శౌరీలమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, శ్రీకాంత్ సుజాతరెడ్డి కుటుంబం, బోయపాటి ఇన్నారెడ్డి, రాయ్ సుందరమ్మ, రాయ్ భాస్కర్ రెడ్డి, ప్రణీత కుటుంబం, అన్నారెడ్డి చిన్నపరెడ్డి, అగతా కుటుంబం, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి, ఉర్సుల సుదీప్ రెడ్డి, సౌమ్యప్రీతి, బేబీ మైరా కుటుంబం, కూరపాటి నవీన్, అనుపమ కుటుంబం, ఆసిత అర్పిత కుటుంబం, డాక్టర్ ప్రసన్నరాజు, కౌశిక్ కనిష్క కుటుంబం, బద్ది కమలాకర్రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా సరియల్ కుటుంబం, ఉప్పాడ రాజారావు కుటుంబం, మట్టి వెరోనికమ్మ కుటుంబం, కెవిన్ లూయిస్ రాజ్, మేరీ జాన్ కుటుంబం, ఎనగంటి లాల్ సాహెబ్, ఎలీషా, అనిత, లావణ్య, ఎల్బీ కుటుంబం, జి డేవిడ్, రాజమ్మ, మహేష్, ప్రణీత్, చంటి కుటుంబం, గోపు విజయ్ ప్రతాప్ రెడ్డి, నిర్మలా కుటుంబం, కొండవేటి చిన్నయ్య, శౌరీలు, రమేష్ బాబు కుటుంబం, చిన్నబ్బాయి, సునీత, ప్రవీణ్, వరలక్ష్మి, లక్కీ, మెల్కీ, అశోక్, శాంతి, జాయ్, క్యాథరిన్ కుటుంబం, సింహరాయలు, లలితమ్మ, ఎలిజబెత్, ఇస్మాయిల్ మరియు కీర్తిశేషులు జోసఫ్ రవి కుటుంబం,
వైజే మార్టిన్ శౌరమ్మ కుటుంబం, కంచెర్ల శ్రీనివాసరావు కుటుంబం, బాసాని మర్రెడ్డి కుటుంబం, ముమ్మడి ఆనందరెడ్డి, ప్రభావతి, సంతోష్ రెడ్డి, సోను ప్రియారెడ్డి కుటుంబం, కన్నా బాలశౌర్య, సరోజిని, హృదయాంజలి, ఆమని, మందగిరి జోజయ్య కుటుంబం, వట్టి జోసఫ్ అభిషేక్ రెడ్డి కుటుంబం, నాగోతు శౌర్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబం, గాలి తెరజమ్మ, కీర్తిశేషులు జి స్లేవారెడ్డి కుటుంబం, డాక్టర్ ఓ జోజిరెడ్డి, ఎం రాజేశ్వరమ్మ మరియు ఒంటెద్దు కుటుంబం సభ్యులు, చార్లెస్, వనజ, అగస్టిన్, మౌనిక కుటుంబం, ఏరువ ఆనందమ్మ కుటుంబం, దుగ్గిపూడి సుందరమ్మ, శివరెడ్డి కుటుంబం, వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు బండి జోసఫ్, అసంత మరియు కుటుంబం, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు జసింత, బోయపాటి వినోద్ రెడ్డి మరియు కుటుంబం, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలకం సుధాకర్, సిహెచ్ గిరీష్ కుమార్, ఫాదర్ జి జ్వాన్నేస్, రెవరెండ్ సిస్టర్ సత్య, జలకం అనసూర్యమ్మ, సుశీల్యమ్మ, సౌజన్య, లింగం కరుణాకర్, రాణి, ప్రణయ్, సంజన కుటుంబం, గిడ్తూరి విజయ్ ప్రసాద్, అరుణ్ కుమారి, అనిశ్వేత, మేరీ దివ్య కుటుంబం, మారినేని కరుణాకర్, మారినేని దయాకర్ కుటుంబం, తుమ్మ బాలరెడ్డి, రోజమ్మ కుటుంబం, ఏరువ మోహన్ రెడ్డి, విజయ నిర్మలా, స్నిగ్ధ కుటుంబం, ఇంటేటి దేవర ప్రసాదరావు, దేవి రాజేశ్వరి, కమలేసు, ప్రీతి జాసన్, నితేష్, హోసన్న, యూదిత్ కుటుంబం, తుమ్మా మరెడ్డి కుటుంబం, టి జాన్ సెలెన్ కుటుంబం, మదిర నాగరాజు, నాగలక్ష్మి, మదిర జస్వంత్ బాబు, యశ్వంత్ బాబు, మల్లేశ్వరి కుటుంబం, నిర్మలా కిరణ్, ఉజ్వల మేరీ, కర్తీషా, క్రిస్తా కుటుంబం, సంగం అమర్ కుమార్ మరియు కుటుంబం, బోయపాటి ఆరోగ్యమ్మ, మనోజ్ రెడ్డి, మనీషా, స్వప్న, రాజేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, అభిలాష్ రెడ్డి కుటుంబం, పిల్లలకు మంచి భవిష్యత్తు కొరకు పోలిశెట్టి శౌరీలమ్మ కుటుంబం, కాసు జోసఫ్ రెడ్డి, ఆరోగ్య మేరీ, మరియు సురేష్ శౌరీలు, ఇన్న పవన్ శాంతి కుటుంబం, పొన్నపాటి మర్రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కుటుంబం, తుమ్మా విజయరాణి, ప్రభాకర్, చిన్ని, సుధాకర్, సరిత, కరుణాకర్, అనిత కుటుంబం, కత్తిరిమల దాసు మరియు కుటుంబం, పల్లి వసుమతి, అంబేద్కర్, ఫాతిమా, స్వప్న, ధన్యశ్రీ కుటుంబం. ఈ కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఆయుర ఆరోగ్యములతో దీవించమని, ముఖ్యంగా కరోనా నుండి సురక్షితంగా కాచి కాపాడమని, పైరు పంటలను, వ్యాపారములను ఆశీర్వదించమని, చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును మరియు వీరి కుటుంబాలలో మరణించినటువంటి వారుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ దివ్య ప్రార్థనలో ప్రార్థిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు యొక్క పిలుపును మనందరం కూడా ఆలకిద్దాం. నీవు నన్ను వెంబడించాలి అని అనుకున్నప్పుడు నేను చూపించేటటువంటి మార్గము సులువైనది కాదు, పూలు పరిచినటువంటి మార్గము కాదు. నేను చూపించేటటువంటి మార్గము అత్యంత కఠినమైనటువంటి మార్గము. అయినా కూడా నా మీద నీ యొక్క నమ్మికను పెట్టుకున్నప్పుడు, నా మీద నీ యొక్క భారాన్ని వేసినప్పుడు, నేను నీ తోడుగా ఉండి అన్ని ఆపదల నుండి నిన్ను సంరక్షిస్తాను అని ప్రభువు పలుకుతున్నారు. అందుకే ఈ సమయములో ప్రభు మీద మనం నమ్మకం ఉంచుదాం. ఎందుకనగా ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే సర్వం. కొండ శిఖరాన దిక్కుతోచకనున్న నన్ను కాపాడువారెవ్వరు, కాపాడువారెవ్వరు.
భూమి ఆకాశములను సృజించిన నీ దేవుడు నిన్ను కాపాడును. నీ కాలు జారనీయక, కనురెప్పనైనను మూయక నీ వెంట ఉండును, నిన్ను నడిపించును. బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆశల శిఖరం వేదనాంతం, ఆర్తుల శరణం నీవే నీవే. ఆశల శిఖరం వేదనాంతం, ఆర్తుల శరణం నీవే నీవే. అనురాగ దీపం అపురూప బంధం, అనురాగ దీపం అపురూప బంధం. అన్యోన్య ప్రేమ నీవే నీ, అన్యోన్య ప్రేమ నీవే నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. శాశ్వతమైనటువంటిది పరలోక రాజ్యం. కాబట్టి దేవుడు ఈ సమయంలో చెబుతూ ఉన్నాడు, నా పరలోకము నిరీక్షించినప్పుడు ఈ లోకములో ఆ మోక్ష భాగ్యానికి నువ్వు పొందుకుంటావు, ఆనందంగా ఉంటావని. ఇహలోకములో ఉన్నటువంటి సౌఖ్యాలు, ఆనందము ఇవన్నీ కూడా అశాశ్వతమని భగవంతుడు ఈ పాట ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. నీవేన మోక్షం, నీవే నిరీక్షణ, ఆత్మానందం నీవే నీవే. నీ
నీవే నా మోక్షం, నీవే నిరీక్షణ, ఆత్మానందం నీవే నీవే. ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం, ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం, నిత్యానందం నీవే నీవే, నిత్యానందం నీవే నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, యేసయ్యా. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే, ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం, యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, యేసయ్యా. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే, ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. యేసు ప్రభు దివ్య హృదయ మాసము 22వ రోజు. దివ్య హృదయము పడిన పాటులు. పరమకర్త సువిశేషమందు చెప్పినదేమనా, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారబోయు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడూ లేడు. క్రీస్తు ప్రభువు ప్రేమ స్వరూపుడు. ఆయనకు ప్రేమించటం ఒక్కటే తెలుసు. ఎర్ర గులాబీ పూల కుండిలో అమర్చిన లేక చెత్త కుండిలో పారవేసిన అది స్వతసిద్ధమైన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంది. సుగంధపు చెక్కను అరగదీసే కొద్దీ దాని సౌరభవం మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. యేసుప్రభుని చిత్రహింసలు చేసి చితకబాది పరుష వాక్యాలతో నిందించి కడకు శిలలతో అనుమానుషంగా సిలువకు కొట్టిన శత్రు బృందాన్ని, సర్వ మానవ జాతిని యేసు జాలితో చూచి వారిని క్షమించమని, వారికేమీ తెలియదని వారు అమాయకులని చెబుతూ తండ్రిని దీనముగా ప్రార్థించారు. నేరస్తులలో ఒక నేరస్తునిగా వ్రేలాడిన యేసుక్రీస్తు హృదయం తనను సిలువకు కొట్టిన వారిని చూచి విలపించింది. వారు తనను ఎంత ఘాటుగా విమర్శించినా, దూషణ పదాలతో ధిక్కరించినా, అనరాని మాటలతో వెక్కిరించిన యేసునాథుని దివ్య హృదయం మాత్రం కరుణతో నిండిపోయింది. తమ బిడ్డలు ఎంత ఘోరమైన నేరాలు చేసినా తల్లిదండ్రుల హృదయం ఆ బిడ్డలను సాదరముగా చేరదీసుకొని వారి చర్యలను సమర్థించటానికే పూనుకుంటుంది. అంతకంటే ఎక్కువగా ఊహించలేని విధముగా కరుణామయుని హృదయం శత్రువులను చూచి ద్రవించిపోయింది. వారిని నిండు ప్రేమతో చూసింది. మండే సూర్యుని ముందు మంచు బిందువులు మటు మాయమైపోతున్నట్లు యేసు దివ్య హృదయ అపార ప్రేమజ్వాల ముందు వారి దుష్కార్యములు నిలవలేకపోయాయి. శిలువ మీద వ్రేలాడిన ఆ ప్రేమ తపస్వి అజ్ఞాంధకారములో కూరుకుపోయిన శత్రువుల దైన్య హీనస్థితిని కనికరముతో చూచాడు. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు అని ఆయన కొండ మీద చేసిన ఉపదేశానికి చక్కని నిదర్శనం
ఆయన శిలువపై నుండి చేసిన ఈ ఆదర్శ ప్రార్థన, క్రీస్తు హృదయములో ఉద్భవించిన ఈ ప్రార్థన స్టెఫాను లాంటి ఆది హతసాక్షుల హృదయాలలో ప్రతిధ్వనించింది. తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫను భక్తితో మోకరించి, ఈ పాపము వీరిపై మోపకము అని తండ్రిని వేడుకుంటూ శ్వాస విడిచాడు. ఇట్లు యేసునాథుడు తన శరీరమందు అనుభవించిన బాధలను, వేదనలను వర్ణింప సఖ్యము కాదు. అయినను శరీరమందు పడిన ఘోర శ్రమల పాటుల కన్నా యేసునాథుడు తమ దివ్య ఆత్మ యందు ఇంకా అధిక బాధలను అనుభవించిరని వేదశాస్త్రులు బోధించుచున్నారు. ఎందుకనగా నిర్మల గొర్రెపిల్ల అయిన వారు లోకారంభము నుండి లోకాంత్యము వరకు పాపాలన్నిటినీ ప్రత్యక్షముగా చూచుట వల్లను తన ఘోర శ్రమలు అనేక జనులకు వ్యర్థమగునని తెలిసినందువల్ల వారి దివ్య ఆత్మ దుఃఖ సాగరములో మునిగింది. ఓ క్రీస్తు ప్రభు, మీరు శిలువలో వ్రేలాడుతూ చూపిన అపార ప్రేమను, క్షమాగుణాన్ని ధ్యానిస్తున్నాము, ఆశ్చర్యచకితులవుతున్నాము. మీ దాసులమైన మాకు మీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని అనుగ్రహింపుము. ప్రేమ భావముతో మా శత్రువులను, మమ్ములను హింసించే వారిని, మమ్ములను నిందించే వారిని మనస్ఫూర్తిగా క్షమించే గుణం దయచేయము. ఎంతోమంది జనులు యేసు దివ్య హృదయ అపార ప్రేమను ఎరిగియుండి ప్రతి ప్రేమను చూపక పాపము వల్ల తిరిగి వారిని స్లేవలో కొడుచున్నారు. ఒకరోజు పునీత తెరెసమ్మ ముండ్ల కిరీటమును ధరించిన యేసును దర్శనమందు చూచింది. చాలా చింతించింది. అప్పుడు ఆ దివ్యరక్షకుడు ఆమెతో ఇలా అన్నాడు, యూదులు పెట్టిన ముండ్ల కిరీటము వల్ల నాకు కలిగించిన గాయములను గురించి నీవు చింతించవలదు. ముఖ్యముగా క్రైస్తవుల పాపముల వల్ల నేను పడెడు గాయములను గూర్చి చింతించుము. మన పాప దోషముల వల్ల ప్రభు యేసు పడిన పాటులను స్మరించుకొని పశ్చాత్తాపము చెంది యేసు దివ్య హృదయమును వేడుకొందుముగాక. పునీత మరియ మగ్ధలేనమ్మ వలె కృపా కటాక్షము గల స్వామి పాదాలపై పడి ఇతర ద్రోహుల గురించి తలంచి చింతాపూరిత హృదయాలలో వారల కొరకు పాప ఓర్పును దయచేయమని ప్రార్థించుదాము. అద్భుతము. దివ్య సత్ప్రసాద పండుగకు నవదిన ప్రార్థనలు జరుగుచున్నప్పుడు ఒకరోజు పునీత మార్గరీతమ్మ సత్ప్రసాద ఆరాధనలో ఉండగా దివ్య రక్షకుడు తన మధుర హృదయమును ఆమెకు చూపించి ఆనతిచ్చినదేమనగా, ఇదిగో మానవాళిని అత్యంత అనురాగముతో ప్రేమించిన హృదయం ఇదే. అయినను అందుకు ప్రతికూలముగా నేను అనేకుల వల్ల నిందావమానములు, దేవద్రోహములు, కృతజ్ఞత లేమితనమును పొందియున్నాను. కనుక సత్ప్రసాద పండుగ నవదిన ప్రార్థనలు ముగిసిన పిమ్మట వచ్చేటి మొదటి శుక్రవారమందు మా హృదయమును పూజించుటకు గాను ఒక ప్రత్యేక పండుగను స్థాపించమని ఆజ్ఞాపించెను. అందుకు మార్గరీతమ్మ తన దీనస్థితిని తెలియపరచి యేసు కోరికను నెరవేర్చుటకు తగిన సదుపాయములు కల్పించమని వేడుకొనెను. అంతట యేసు భక్తిగల ఒక గురువును చూపించి, ఈయన వద్దకు వెళ్ళు, సహాయమడుగు. నా హృదయమును సంతోషపరచుటకు ఈ భక్తి సాధనమును స్థాపించుటకు సర్వ ప్రయత్నాలు చేయమని నా పేరిట అతనికి తెలియచేయి. ఆ ప్రయత్నములు అనేక ఇబ్బందులు ఉండవచ్చు, కానీ అధైర్యపడవలదని చెప్పు. ఆయన నన్ను పూర్తిగా నమ్ముకున్న పరిశుద్ధ గురువు అని చెప్పెను. వెంటనే మార్గరీటమ్మ గారు ఆ విచారణ గురువు వద్దకు వెళ్ళి ఆ దివ్య హృదయం ఆనతించిన ప్రకారం అంతా పూసగుచ్చినట్లు వివరించి చెప్పినది. ఆ విచారణ గురువు ఆమె మాటలపై నమ్మకముంచి నవదిన జపాలు ముగిసిన పిదప వచ్చేడు మొదటి శుక్రవారం ముందు 1715వ సంవత్సరం యేసునాథుని తిరుహృదయమునకు గొప్ప పండుగను చేసిరి. ప్రజలు తండోపతండములుగా వచ్చి భక్తి సాధనలో పాల్గొనిరి. అలాగూ యేసు తిరుహృదయ భక్తి చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రాకిపోయినది. అందరం కూడా ఇప్పుడు ప్రభు యొక్క సుకృత జపమును గానము చేద్దాం. యేసునాథుని దివ్య హృదయమా నిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని
దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. ఇరుకైనటువంటి ద్వారము ద్వారా ప్రవేశించమని ఆహ్వానిస్తున్నటువంటి ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయం 7, 9, 11 వచనాల్లో పలుకుతున్నారు. ద్వారమును నేనే, అనగా ఆయన ద్వారా తప్ప మనము మోక్షమును ప్రవేశించలేము, నిత్య జీవమును పొందలేము, పరలోకమును చేరుకోలేము. అందుకే ఇరుకైన ద్వారము ద్వారా ప్రవేశించుటకు యత్నింపుడు, ఆంగ్లములో స్ట్రైవ్. ఈ యత్నించటం అనేటటువంటి మాట బైబిల్ గ్రంథములో గ్రీకు నుంచి అగోనోజామి అనేటటువంటి మాట నుంచి వచ్చింది. అనగా దాని అర్థం క్రీడలలో పాల్గొనేటటువంటి అథ్లెటిక్స్ వారి యొక్క శ్రమనంతా, వారి యొక్క శక్తినంతా ఏ విధముగా కూడబెట్టుకొని ప్రయత్నిస్తారో వారి యొక్క గమ్యం చేరుటకు ఆ విధముగా ప్రయత్నించాలి అని. అయితే మన ముందు ప్రభువు పెట్టేటటువంటి మార్గములు, 2 మార్గములు ఈరోజు నిర్ణయం చేయాలి నీవు నేను. ఈ దేహము శాశ్వతము కాదు అని. ఎందుకనగా నీటి మీద వెలసినటువంటి బుడగ లాంటిది అని ఎల్లవేళలా మనం జ్ఞాపకం ఉంచుకొని దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యొక్క శరణము కోరి నీతి మార్గమున నడచుటకు దేవుని యొక్క సహాయాన్ని ఈ పాట ద్వారా మనం అడిగి వేడుకుందాం. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. శాశ్వతమా ఈ దేహం, త్వరపడకే ఓ మనసా. ఏకమైన మనుగడలో పరుగులేలను
అనుక్షణము క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలను అనుక్షణము నీటిపైన చిరు బుడగవోలే నీటిపైన చిరు బుడగవోలే దేహము ఏ వేళ చితికి పోవునో దేహము ఏ వేళ చితికి పోవునో శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా ఈ లోకంలో ఉన్నటువంటి భోగములు సంతోషము అన్నీ కూడా అశాశ్వతమైనవి. ఎంత అనుభవించినా కానీ అవి తనివి తీరవని చెప్పి భగవంతుడు అంటున్నాడు, అశాశ్వతమైనటువంటివి. కాబట్టి ఈ లోకాన్ని వీడేటువంటి నీవు అన్ని జ్ఞాపకం చేసుకో. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరెనా. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరెనా. నీ తనువే రాలిపోయినా నీ తనువే రాలిపోయినా నీ గతి ఏమో నీకు తెలియునా. నీ గతి ఏమో నీకు తెలియునా. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. మనకున్నటువంటి నేత్రాశ, ఈ లోక ఆశ, జీవపు డంబము ఇవన్నీ కూడా వదిలించుకొని భగవంతుడు నీతి మార్గంలో నడవమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి చెత్తతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. అదే విధముగా మనము కూడా మన జీవితాన్ని దేవుని కోసం అంకితం చేసుకొని పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి. దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి. నీతి మార్గమున నడుచుకొందువో నీతి మార్గమున నడుచుకొందువో చిరజీవముతో తరించేవు. చిరజీవముతో తరించేవు. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా.
యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన నవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయము. పరలోక పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్యపిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్యమరియ గర్భమున పవిత్రాత్మచే నింపబడిన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల ప్రవక్తల ఆశయైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము ప్రార్థించు వారెల్లరకు పూర్ణముగా నొసగడు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలుగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఈటచే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఊరటలకు ఊట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా జీవమును ఉత్థానమునునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధానపరచి ఐక్యము చేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారులకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ యందు మరణించు వారులకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములు మన్నించు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మీద దయగానుండండి స్వామి. హృదయమునందు దీనతను శాంతము గల యేసు ప్రభువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగునా చేయండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొని జపము. ఓ యేసువా మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమై ఉందురుగాక. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పూజుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వేంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు సాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల ఎందును తమ అచ్చశిష్టుల ఎందును దేవుడేప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పోపు గారి యొక్క తలంపులు నెరవేరినట్లుగా వేడుకుందుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. యేసు ప్రభు యొక్క పవిత్ర హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక.
యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసు ప్రేమ ఎంతో విలువైనది, యేసు ప్రేమ ఎంతో లోతైనది, యేసు ప్రేమ ఎంతో విలువైనది, యేసు ప్రేమ ఎంతో లోతైనది, యేసు ప్రేమ ఎంతో వెలలేనిది, యేసు ప్రేమ మనము కొనలేనిది, యేసు ప్రేమ ఎంతో వెలలేనిది, యేసు ప్రేమ మనము కొనలేనిది. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం.